హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం ప్రవీణ ఉత్తరార్ధ పేపర్ 1 రష్మృతి పార్ట్లో నుంచి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అర్జున్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రస్తావన: రష్మృతి రాష్ట్రకవి దినకర్ కా లిఖా ఖండ్ కావ్య హే. సో రష్మృతి అనేది రాష్ట్రకవి దినకర్ రాసిన ఒక ఖండ కావ్యం. యహ కర్ణ కి మహానత సిద్ధ కర్తా హే. సో ఇక్కడ మనకి గ్రేట్నెస్ ఆఫ్ కర్ణ్ చాలా క్లియర్గా ప్రూవ్ చేస్తూ ఈ రష్మృతి అనే స్టోరీని ఆయన రాశారు. ఇస్ కావ్యమే అర్జున్ కమ్ స్థాన్ హీ గేర్ సకా హే. సో ఈ స్టోరీ ఏదైతే ఉందో ఇందులో అర్జున్కి చాలా చిన్న పాత్ర మాత్రమే ఇచ్చారు. ఆగే రష్మృతి కే ఆధార్ పర్ అర్జున్ కా చరిత్ర చిత్రణ దియా జాతా హే. సో ఆ క్యారెక్టర్ని ఎలా నరేట్ చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుశల్, వెల్ఫేర్. పాండవ్ और కౌరవ్ दोनों को ఆచార్య ద్రోణ్ విద్యా సిఖాతే హే. సో పాండవులకి కౌరవులకి ఆచార్య ద్రోణుడు విద్యను నేర్పిస్తూ ఉన్నారు. శిక్షా పూర్తి కే బాద్ సబ్ అపనా కౌశల్ ప్రకట్ కర్తే హే. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎడ్యుకేషన్ ఎవ్రీవన్ ఇస్ పెర్ఫార్మింగ్ దేర్ స్కిల్స్. అర్జున్ ధనుష్ విద్యా సే అనోఖా కౌశల్ దిఖాతా హే. సో అర్జునుడికి విల్లు విద్యలో ఒక యునిక్ ప్లేస్ అనేది ఉంది. ఆయన్ని సవ్యసాచి అని కూడా అంటారు. ఎట్ ఏ టైంలో 2 చేతులతో ఆయన బాణాలు వేయగలరు. ఆజ్ఞాకారి, లాయల్. జబ్ అర్జున్ అప్నా కౌశల్ దిఖాతా హే తబ్ కర్ణ వహా ఆతే హే. సో వెన్ అర్జున్ ఇస్ పెర్ఫార్మింగ్ హిజ్ యూనిక్ స్కిల్స్, అక్కడికి కర్ణుడు వస్తాడు. వహ అపని కళా ప్రదర్శన కర్తా హే. సో కర్ణుడు కూడా అతను నేర్చుకున్న విద్యని ప్రదర్శిస్తాడు. ఫిర్ అర్జున్ కో ద్వంద్వ యుద్ధ కే లియే బులాతా హే. సో డ్యూయల్ బ్యాటిల్ కోసం అతను కర్ణుడు అర్జునుడిని పిలుస్తాడు. అర్జున్ ఉస్కి చునౌతీ కో స్వీకార్ కర్నా హీ చాహతా హే మగర్ ఉస్కే గురు ద్రోణ్ ఇషారా సే ఉసే చుప్ రహనే కో కహతే హే. సో అర్జునుడు కర్ణుడు వేసిన ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటాడు, కానీ గురువు ద్రోణుడు వద్దు అన్నట్టు సైగ చేసి ఆపేస్తారు. గురువుకి ఆజ్ఞా మాన్కర్ అర్జున్ చుప్ రహతా హే. సో ఎప్పుడైతే గురువు నువ్వు సైలెంట్గా ఉండు అని సైగ చేశారో ఆటోమేటిక్గా అర్జునుడు సైలెంట్ అయిపోయాడు. సబ్కా ప్యారా, లవ్డ్ బై ఆల్. గురు ద్రోణ్ అర్జున్ కో బహుత్ చాహతే హే. సో గురు ద్రోణుడికి అర్జునుడు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా అతనికి ఎన్నో మంచి విల్లు విద్యలు నేర్పించాలనుకుంటూ ఉండేవాడు. ఏకలవ్య అర్జున్ జైసే ధనుర్విద్య బనాతే హే తో ద్రోణ్ ఉన్సే అంగూటి మాంగ్ లేతే హే. సో ఏకలవ్యుడు అనే ఒక ట్రైబల్ ప్రిన్స్ ఎవరైతే ఉన్నాడో అతను ద్రోణాచార్యుడి బొమ్మ పెట్టుకొని సెల్ఫ్గా అతని విల్లు విద్య అనేది నేర్చుకుంటాడు, ఆర్చరీ. కానీ అర్జునుడు అంత గొప్పగా ఎవరు ఉండకూడదని చెప్పేసి ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని తన బొటనవేలు కోసి గురుదక్షిణగా ఇచ్చేయమంటాడు. ఎప్పుడైతే బొటనవేలు ఉండదో అప్పుడు ఆటోమేటిక్గా అతను విల్లు విద్యలో అర్జునుడు అంత గొప్పవాడు కాలేడని అలా చేయిస్తాడు. కర్ణ అపనా కౌశల్ దిఖాతా హే. ద్రోణ్ అర్జున్ సే కహతే హే కి కర్ణ తుమ్హారే రాస్తేకే కాంటా హే. సో ఎప్పుడైతే కర్ణుడు అతనికి తెలిసిన ఆర్చరీని ప్రదర్శిస్తాడో అప్పుడు ద్రోణాచార్యుడు అర్జునుడితో అంటాడు, ఈ కర్ణుడు ఎప్పుడు కూడా నీ దారికి అడ్డుపడుతూనే ఉంటాడు. మే ఉస్కో శిక్షా నహీ దూంగా. నేను అతనికి శిక్ష అనేది నేర్పించను. కోయి నా కోయి ఉపాయ్ కర్కే ఉసే దబా దూంగా. ఎలాగైనా సరే ఏదో ఒక మార్గంలో అతన్ని సప్రెస్ చేసేస్తాను, అంటే అతన్ని పైకి ఎదగనివ్వను. इंद्र भी अर्जुन को विजयी देखने के लिए कर्ण से कवच मांग लेता है. సో ఇంద్రుడు కూడా అర్జునుడిని ఎలాగన్నా సరే గెలిపించాలని ఒక పండితుడి వేషం వేసుకొని వెళ్ళి కర్ణుడి దగ్గర నుంచి అతని యొక్క కవచ కుండలాలు అడిగి తీసేసుకుంటాడు. ఎప్పుడు కురుక్షేత్ర యుద్ధం టైంలో ఈయన ఈ మాయ చేసి వెళ్తాడనమాట. అలా చేస్తే కర్ణుడికి బాణాలు ఏవైనా సరే తగిలి చచ్చిపోతాడు అనే ఉద్దేశంతో బై బర్త్ పుట్టిన కవచ కుండలాలను తీసుకొని వచ్చేస్తాడు. ఘటోత్కచ్ भी अर्जुन को जीवित रखने के लिए युद्ध में आकर मराता है. సో ఘటోత్కచుడు కూడా అర్జునుడి కాపాడాలని చెప్పేసి ఆ యుద్ధంలోకి వచ్చి చనిపోతాడు. మాతా కుంతి బి అర్జున్ కో బహుత్ చాహతీ హే. సో కుంతీదేవి కూడా అర్జునుని ఎంతగానో ప్రేమిస్తుంది. కృష్ణ భక్తి, డివోటీ ఆఫ్ కృష్ణ. అర్జున్ శ్రీకృష్ణ కా సచ్చా భక్త హే. సో అర్జునుడు శ్రీకృష్ణుడి యొక్క నిజమైన భక్తుడు. శ్రీకృష్ణ భక్త్
పరాధీన హే. సో శ్రీకృష్ణుడు ఎప్పుడూ కూడా డివోటీస్కి డిపెండెంట్గా ఉంటాడు. ఆయన ఎవరైతే తన డివోటీ ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఫేవరబుల్గా ఉంటారు. अर्जुन भी भक्ति से प्रसन्न होकर ही श्री कृष्ण उनका रथ चलाते हैं. సో అర్జునుడి మీద ఎంతో ప్రేమ ఉండడం వల్లే శ్రీకృష్ణుడు కూడా అర్జునుడి యొక్క రథాన్ని పోనిస్తారు. శత్రువుం సే ఉస్కి రక్ష కర్తే హే. సో ఎంతమంది శత్రువులు వచ్చినా సరే శ్రీకృష్ణుడు అర్జునుడిని కాపాడారు. नकली सूर्योदय का प्रबंध करके जयद्रथ का वध करने में अर्जुन की सहायता करते हैं. సో జయద్రథ్ వధ్ అనేది ఒక సెపరేట్ స్టోరీ. జయద్రథుడిని చంపడానికి సన్సెట్ అయిపోయినట్టు క్రియేట్ చేసి కృష్ణుడు అర్జునుడికి హెల్ప్ చేస్తాడు. కర్ణక ప్రతిద్వంద్వి రివైవల్ ఆఫ్ కర్ణ. కర్ణ అర్జున్కో ఏక్ బార్ హరానా చాహతా హే. సో ఎలాగైనా సరే అర్జునుడిని ఒక్కసారైనా ఓడించాలి అని కర్ణుడు అనుకుంటూ ఉండేవాడు. అపనేకో అర్జున్ సే బడా దికానే కేలియే లాల్చతా హే. ఎప్పుడు కూడా నేను కర్ణుడు అర్జునుడి కన్నా గొప్పవాడిని అని నిరూపించుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఇస్లియే వహ పరశురామ్ సే శిక్ష ప్రాప్త్ గ్రహణ్ కర్తా హే. అందుకోసమే ఎలాగైనా అర్జునుడిని ఓడించాలని కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళి శిక్షణ తీసుకుంటాడు. హర్ సమయ అర్జున్ కా నామ్ రక్తా రహతా హే. సో ఎప్పుడు కూడా అర్జునుని ఓడించాలి అనే ఆలోచనతోనే ఉండేవాడు కర్ణుడు. ఇసిసే హమే అర్జున్ కి క్షమతా కా బోధ్ హోతే హే. సో ఈ విధంగా అర్జునుడి యొక్క గొప్పతనం మనకి తెలుస్తుంది. వీర్ అర్జునుడు ఒక గొప్ప వీరుడు. అర్జున్ సచ్ముచ్ మహాన్ వీర్ హే. వహ కర్ణ కే సాత్ ఘంసానా లడాయి లడతా హే. సో ఎంత గొప్ప వీరుడంటే కర్ణుడితో పాటు ఒక యుద్ధంకి ఈయన తలపడతాడు. వహ కర్ణ సే కహతా హే కి తేరే ధడ్ కో శరీర్ సే అలగ్ కర్తా హూ. ఎలాగైనా సరే నీ శరీరాన్ని ముండాన్ని నేను వేడు చేస్తాను అంటే తలని తీసేస్తాను అని చెప్పాడు. ఏసే కహకర్ వహ ఉస్ పర్ తీర్ చలాతే హే. సో ఇలా చెప్పి ఆయన మీద కంటిన్యూస్గా బాణాలు వేస్తాడు అర్జునుడు. ఫిర్ కర్ణకే బాణ్ సే అర్జున్ మూర్ఛిత్ హోతే హే. సో కర్ణుడు వేసిన బాణానికి అర్జునుడు మూర్ఛపోతాడు, అన్కాన్షియస్ అయిపోతాడు. మూర్ఛా సే జాకర్ ఫిర్ కర్ణ సే లడతా హే. మళ్ళీ తేరుకొని కర్ణుడితో యుద్ధం చేస్తాడు. అంతమే ఉసే మార్ డాల్తా హే. సో ఎట్ ద ఎండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కృష్ణ అర్జునుడు కర్ణుడిని చంపేస్తాడు. ధర్మబీరు గాడ్ ఫియరింగ్. కర్ణ కే రథ్ కా పెహలియా ధర్తీ మే ధామ్స్ జాతా హే. సో కర్ణుడి యొక్క రథం వీల్ ఏదైతే ఉందో అది మట్టిలో కూరుకుపోతుంది. అది భూదేవి కర్ణుడికి ఇచ్చిన శాపం. కర్ణ పెహలియా కో నికల్తా హే. సో ఆ భూమి మీదకి దిగి కర్ణుడు తన రథం యొక్క వీల్ని పైకెత్తుతూ ఉంటాడు. इस संदर्भ का लाभ उठाकर श्री कृष्ण अर्जुन से कर्ण पर तीर चलाने को कहते हैं. సో దిస్ ఈజ్ ద రైట్ టైం. నువ్వేం చేస్తావంటే వెంటనే కర్ణుడి మీద బాణాలు వదులు అని చెప్పేసి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. తబ్ అర్జున్ కృష్ణ సే పూछता है कि क्या यह वीरों के लिए उचित काम है? मैं ऐसे करूँगा तो धर्म कलंकित हो जाएगा. సో కృష్ణ అతను నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. కిందకి దిగి అతని యొక్క రథం చక్రాన్ని లాగుతూ ఉన్నాడు. ఇలాంటి టైంలో అతని చేతిలో ఎలాంటి ఆయుధం లేదు కదా. నేను అతని మీద బాణాలు వేశానంటే అది ధర్మం కాదు కదా, ఇది న్యాయమేనా అని అడిగాడు. మగర్ శ్రీకృష్ణ కా కెహకర్ మాన్కర్ వహ కర్ణ పర్ తీర్ చలాతే హే. కానీ కృష్ణుడి మాట విని కర్ణుడి మీదకి బాణాలు వదిలాడు అర్జునుడు. అధర్మి అన్జస్టిస్. భీష్మ పితామహ కిసీ సే బీ హరానే వాలే నహీ హే. సో భీష్మ పితామహుడు ఎప్పుడు ఎవరి చేతిలో ఓడిపోడు. इसलिए अर्जुन शिखंडी को आगे करके पीछे से पितामह पर बाण मारता है. సో శిఖండి అనే ఇంకో క్యారెక్టర్ని అడ్డు పెట్టుకొని భీష్మ పితామహుడి మీదకి అర్జునుడు బాణాలు వేస్తాడు. సాత్యకి అర్జున్ కా ప్రియ శిష్య హే. సో సాత్యకి అర్జునుడి యొక్క ప్రియ శిష్యుడు. సాత్యకి ఔర్ భూరిశ్రవ్ దోనో లడతే హే. सात्यकी को भूरिश्रवा मराने वाला था. इस संदर्भ में अर्जुन भूरिश्रवा को मार डालता है. यह सब कर्ण के कथन से मालूम होते हैं. సో తన ప్రియ శిష్యుడైన సాత్యకిని కాపాడుకోవడానికి భూరిశ్రవుడిని సైతం చంపేస్తాడు అర్జునుడు. ఉపసంహార్. महाभारत का हर पात्र विवक्षता के कारण ही
కార్యకర్తే హే. సో మహాభారతాన్ని మనం తీసుకుంటే అందులో ప్రతి ఒక్క క్యారెక్టర్ దాని యొక్క రిప్రజెంటేటివ్గానే మనకు కనిపిస్తూ ఉంటుంది. అర్జున్ బి శ్రీకృష్ణకి ఆజ్ఞాసే వివక్ష హోకర్ హి యుద్ధ కర్తే హే. సో అర్జునుడు కూడా ఇంకా తప్పదు ఆ సిచ్యువేషన్స్ అని శ్రీకృష్ణుడు అతనికి బోధించడంతో యుద్ధం చేస్తాడు. ఇస్ తరహ అర్జున్ కా చరిత్ర చిత్రన్ కూబ్ హువా హే. సో ఈ విధంగా అర్జునుడి యొక్క క్యారెక్టర్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు రాష్ట్రకవి దినకర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.